బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కౌశిక్ రెడ్డిని ఎల్లుండి ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనే కేసుని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని వదిలిపెట్టొద్దు అని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఆల్రెడీ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఎల్లుండి ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఎల్లుండి విచారణకు హాజరవుతారా లేక మరొక సమయం కావాలి అని కోరతారా, ఏం చేస్తారో అన్నది కూడా ఉత్కంఠగా కనిపిస్తుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, కౌశిక్ రెడ్డి ఏం చెప్తూ ఉన్నారు? పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆయన ఎల్లుండి విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఒకవేళ కౌశిక్ రెడ్డి హాజరు కాకపోతే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? నోటీసులపై బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటి? పాకిస్తాన్ పోలీసు కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అంటే ఎల్లుండి 10 o'clock కి మీరు విచారణకి రావాలంటే నోటీసులు ఆర్డర్ చేశారు. మరోవైపు 3 weeks బ్యాక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరోవైపు పోలీస్ స్టేషన్ లో మాత్రం ఆర్గ్యుమెంట్ కి దిగారు. ఒకవైపు తన పోలీసులని దూషించాడంటూ పూర్తిగా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది పోలీసులు. మరోవైపు చూసుకుంటే కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మాసప్ ట్యాంక్ పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నారు. ఒకవైపు కౌశిక్ రెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా నా ఫోన్ ని ట్రాక్ చేస్తున్నారు అంటూ ఆరోపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి సీఎం కంప్లైంట్ ఇవ్వడానికి ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పటికే చూస్తే ఏసీపీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో కౌశిక్ రెడ్డి హడావుడి చేసి ఉధృత వాతావరణం క్రియేట్ చేసి ఒకవైపు సీఎం ఫోన్ ని ట్రాప్ చేస్తున్నారు, ఫిర్యాదు తీసుకోవాలంటే సీఐకి చెప్పడం జరిగింది. ఒకవైపు సిబ్బంది మాత్రం నిరాకరించారు. ఒకవైపు తీసుకోము కంప్లైంట్ అంటూ అక్కడ కౌశిక్ రెడ్డికి మరి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి పెద్ద గొడవనే జరిగిందని చెప్పొచ్చు. వెంటనే పోలీసులు లిఫ్ట్ చేయడం జరిగింది. అతనికి నచ్చ ప్రయత్నం చేసినప్పటికీ కూడా హడావుడి వాతావరణం తీసుకొచ్చి పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు, పోలీసులని థ్రెటన్ చేశాడు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులు మాత్రం మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అయితే